బిస్మిల్లా వసలాతు వసలాం అలా రసూలిల్లా. ప్రియ వీక్షకులారా, సూరతుల్ ఫాతిహా సౌరభాలు అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం, నేనెందుకు కష్టపడాలి. ప్రియ వీక్షకులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చాడు, వల్లాహు ఖలఖకుం వమా తఅమలూన్. అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు, మీ కర్మల్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త చరాచరాల జీవరాశుల విధిరాతలను, భూమి ఆకాశాలను పుట్టించగా 50,000 సంవత్సరాల క్రితమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లిఖితపూర్వకంగా భద్రపరిచేశాడు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇది విన్న కొందరికి ఒక సందేహం రావచ్చు. మరి అంతా నిర్ధారణ అనేది జరిగిపోయినప్పుడు, ఖరారైపోయినప్పుడు నేనెందుకు కష్టపడాలి? ఏది జరిగితే అది జరుగుతుందిలే. మరి ఈ ప్రశ్న అడిగేవారు అన్ని విషయాల్లోనూ అంతే నిజాయితీగా ఈ ప్రశ్న అడుగుతారా అంటే ఉండదు. దాదాపు ధార్మికపరమైన, ధనపరమైన, ఇతరత్ర విషయాల్లో మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అనేది లేవనెత్తుతూ ఉంటారు. అయితే కొందరికి అవగాహన లేని కారణంగా ఇలాంటి సందేహాలు వచ్చే అవకాశం లేకపోలేదు. కనుక అలాంటి ఓ సంఘటన కూడా మనం వివరించుకుంటూ ముందుకెళదాం. ప్రియ వీక్షకులారా, మనిషి తన కష్టాన్ని నమ్ముకుంటే చాలు అనేవారు ఒకవైపు అయితే, నేనెందుకు కష్టపడాలి అనేవారు మరోవైపు. అంటే కేవలం కష్టాన్ని నమ్ముకుంటే సరిపోతుందా అనేది ఒక ప్రశ్న అయితే, అంతా దేవుడు రాసేశాడు కదా, నేనెందుకు కష్టపడాలి అన్నాక ఈ దృక్పథం అనేది మరో ప్రశ్నగా ఉంటుంది. కనుక హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు సెలవిస్తున్న మాట, కున్నా మఅన్ నబీ ఫీ బకీల్ గర్కద్ ఫీ జనాజతిన్. మేము ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సరసన బకీఉల్ గర్కద్లో ఓ జనాజాలో పాల్గొనడానికి వెళ్ళాము. అక్కడ ఉన్నాం. అది సమయం, సందర్భము గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాల్ని ఉద్దేశించి ఫకాల మా మిన్కుమ్ మిన్ అహదిన్ ఇల్లా వఖద్ కుతిబ మక్అదుహు మినల్ జన్నతి వ మక్అదుహు మినన్ నార్. మీలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన గమ్యస్థలం, అది నరకానికి సంబంధించినదా, స్వర్గానికి సంబంధించిన, అతని నివాసం అనేది నరకంలో ఎక్కడ ఉంటుంది, అలాగే స్వర్గంలో ఎక్కడ ఉంటుంది, అతని గమ్యస్థానం ఎక్కడ ఉంటుంది, నివాస స్థలం ఎక్కడ ఉంటుంది అన్నాక ఈ నిర్ధారణ అనేది జరిగిపోయింది అని చెప్పినప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, యా రసూలల్లాహ్ అఫలా నత్తకిల్, మరి విషయం ఇదైనప్పుడు మరి దీని మీదే భారం వేసి కర్మను వదిలేయచ్చు కదా, అలా వదిలేయాలనా? అఫలా నత్తకిల్, దీన్నే నమ్ముకొని కర్మలు చేయకుండా ఉండిపోవాలా అని సహాబాలు ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానంగా చెప్పిన మాట, ఫకాల ఇఅమలు ఫకుల్లున్ ముయస్సరున్
ثم قرأ فأما من أعطى واتقى وصدق بالحسنى فسنيسره لليسرى وأما من بخل واستغنى وكذب بالحسنى فسنيسره للعسرى. మీరు పని చెయ్యండి, ఇఅమలు మీరు పని చెయ్యండి. ఏ పని కోసం, ఏ కార్య నిమిత్తం ఎవరిని పుట్టించడం జరిగిందో ఆ పని, ఆ కార్యం వారికి సులువైపోతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడమే కాకుండా ఖురాన్లోని ఆయతను ఆయన పఠించారు. ఫఅమ్మా మన్ ఆతా వత్తకా, ఎవరైతే దానం చేశారో, దైవభీతి కలిగి జీవించారో, వసద్దక బిల్ హుస్నా, చాలా ఉత్తమమైన రీతిలో ఎవరైతే వ్యవహరించారో, ఫసనుయస్సిరుహు లిల్-యుస్రా, అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటారు, ఇలా ఎవరైతే చేశారో వారికి మేము సౌకర్యాన్ని కలుగజేస్తాము, సౌలభ్యాన్ని కలుగజేస్తాము, వారి సకల యొక్క వ్యవహారాలను చక్కబెడతాము, సులభతరం చేస్తాము. యుస్రా అంటే సులభతరం చేయడం. వ అమ్మా మన్ బఖిల, ఎవరైతే పిసినారితనం వహిస్తారో, వస్తగ్నా, తాను గొప్ప నిరపేక్షాపరుడన్న యొక్క అహంభావంలో ఉండిపోతారో, వకద్దబ బిల్ హుస్నా, మంచి విధానాన్ని, పద్ధతిని ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఫసనుయస్సిరుహు లిల్ ఉస్రా, అతని కష్టాల పాలు చేస్తాం, అతని ఏ విషయాన్ని సరే కష్టతరం చేస్తాం. కనుక ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విధిరాత రాయబడి ఉంది, స్వర్గానికి వెళతాడా నరకానికి వెళతాడా రాయబడి ఉంది అన్న విషయాన్ని వివరించారో, అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సొంతంగా వివరించిన విషయం ఏంటంటే, దీని మీద మీరు భరోసా ఉంచి క్రియాశూన్యులుగా మిగిలిపోకూడదు, మీరు పని చెయ్యాలి, కష్టపడాలి. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా అభీష్టం అనేది ఒకటైతే, దాసుని యొక్క అభీష్టపు యొక్క స్వేచ్ఛ కూడా ఒకటి ఉంది అని మనం గతంలో కూడా చర్చించుకున్నాం. అయితే దాసుని యొక్క ఈ అభీష్టం ఏదైతే ఉందో, అల్లాహ్ యొక్క అభీష్టానికే లోబడి ఉంటుంది. అల్లాహ్ అభీష్టాన్ని దాటి తాను ఏదో చెయ్యాలనుకుంటే అది అయ్యే పని కాదు. కనుక మనిషికి అభీష్టపరంగా ఇవ్వబడిన యొక్క స్వేచ్ఛను మనం తీసుకున్నట్లయితే, కులిల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ షా, మీరు మీ ప్రభు తరపు నుంచి వచ్చిన సత్యాన్ని వారికి స్పష్టంగా చేరవేయండి. ఇష్టం ఉన్నవారు స్వీకరిస్తారు, ఇష్టం లేని వారు దాన్ని తిరస్కరిస్తాడని. కనుక ఇష్టం అయిష్టం అనే ఒక మాటను అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఉపయోగించాడు అంటే, మనిషికి అభీష్టపరమైన స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది, ఎంపికపరమైన స్వేచ్ఛ అనేది, పరిమిత స్వేచ్ఛ ఇవ్వబడింది అనేది ఇక్కడ అర్థమవుతుంది. రెండవది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇఅమలు అన్నారు అంటే ఏమిటి? ఒకవేళ మనకి ఎలాంటి స్వేచ్ఛ లేదు, మనం కేవలం దాన్నే నమ్ముకొని ఉండిపోవచ్చు అంటే, మళ్ళీ ఇఅమలు అన్న యొక్క ఈ ఆదేశం అనేది ఉండేది కాదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా కూడా ఖురాన్లో అల్లాహ్ మరి ఆయన ప్రవక్త మరి విశ్వాసులు మీరు చేసే పనుల్ని చూస్తారు, మీ కర్మను వారు చూస్తారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పాడు. అంటే అక్కడ కూడా మనిషికి అభీష్టపరమైన స్వేచ్ఛ ఇవ్వబడింది అన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరత్ దహర్ ఇన్సాన్ను తెలియజేసి చెప్పిన మాట, ఇన్నా ఖలక్నల్ ఇన్సాన మిన్ నుత్ఫతిన్ అమ్షాజిన్ నబ్తలి ఫజఅల్నాహు సమీఅన్ బసీరా. మనిషి యొక్క నిర్మాణ క్రమాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా పేర్కొంటూ, అతన్ని వినేవాడిగా, చూసేవాడిగా మేము అతన్ని చేశాము. ఆ తర్వాత ఇన్నా హదైనాహు సబీలా, దారి కూడా అతనికి చూపించాం. ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా, అతను అల్లాహ్కు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ విధేయుడిగా ఉంటూ తన జీవితాన్ని సఫలీకృతం కూడా చేసుకోవచ్చు, లేదా అతను తిరస్కార వైఖరిని అవలంబించి తన జీవితాన్ని బుగ్గిపాలు కూడా అతను చేసుకోవచ్చు. ఈ యొక్క స్వేచ్ఛ, ఎంపిక స్వేచ్ఛ గురించి అల్లాహ్ సుబ్హానహు వతఆలా, అభీష్ట స్వేచ్ఛ గురించి అల్లాహ్ సుబ్హానహు వతఆలా ప్రస్తావించడం అనేది జరిగింది. కనుక ఇక
ఎవరైతే బలవంతాన ఒక పని అనేది ఎవరి నుంచి అనేది చేయించడం జరుగుతుంది. ఉదాహరణకు కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలాను మాత్రమే నిజ దైవంగా ఒక వ్యక్తి నమ్ముతున్నాడు. అయితే కొందరు దౌర్జన్యపరులు వచ్చి బలవంతం పెట్టి విగ్రహాలను కొలవాల్సింది అంటే మిథ్యా దైవాల పేర్లను ఉచ్చరించాల్సిందిగా బలవంతం చేసే ప్రాణభయంతో ఇతర భయాలతో అతను ఒకవేళ ఉచ్చరించాడంటే అతని అభీష్టం కాదది. అంటే అతను చేసిన ఆ పని అతని అభీష్టానికి లోబడి జరిగింది కాదు, బలవంతం మీద భయంతో చేసింది కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా అలాంటి విషయాల్లో ఆ దాసుల్ని మన్నిస్తాడు అన్న ఒక విషయం కూడా ఖురాన్లో తెలియజేయడం అనేది జరిగింది. ఇక అభిమాన సోదరులారా, విధిరాత విషయంలో మనం మొట్టమొదటిది ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎడల సంపూర్ణమైన నమ్మకం అనేది మనం కలిగి ఉండాలి, ప్రగాఢమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. రెండవది, ఏ యొక్క పద్ధతులనైతే పాటించమని, ఏ రాతారీతులనైతే వినియోగించమని అల్లాహ్ సుబ్హానహు తఆలా భౌతికంగా మనకు ఆదేశించాడో ఆ పద్ధతుల్ని మనం ఖచ్చితంగా ఆ కారకాలను మనం అవలంబించి తీరాలి. ఇది రెండవది. ఇక అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ ఉల్లేఖనం దీన్ని మరింత స్పష్టపరుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇహ్రిస్ అలా మా యన్ఫఉక్, నీకు మేలు చేసే ఏదైనా సరే దానికోసం నువ్వు పాటుపడు, ప్రయత్నించు. ఇహ్రిస్ అంటే బాగా ఆకాంక్షతో కూడిన ప్రయత్నాన్ని హిర్స్ అంటారు. కనుక ఆ మేలుని కాంక్షించడంలో తప్పు లేదు, దానికోసం నువ్వు ప్రయత్నం చేయి. ఆ తర్వాత వస్తঈన్ బిల్లా, కేవలం కష్టాన్ని మాత్రమే కాదు నువ్వు నమ్ముకోవాల్సింది. వస్తঈన్ బిల్లా, అల్లాహ్ సహాయాన్ని కూడా నువ్వు కష్టపడిన తర్వాత కోరుకో. వలా తఅజజ్, నువ్వు కార్యశూన్యుడిగా మిగిలిపోకు, సోమరిపోతుగా మిగిలిపోకు, పని పాట లేకుండా నేనెందుకు కష్టపడాలి అన్న సాకులు చెప్పుకుంటూ మాత్రం కూర్చోకు. ఒకవేళ నీ యొక్క దృష్టి అలా ఉందంటే ప్రతి విషయంలోనూ నువ్వు అలా చేసావంటే ఇంకా బత్త కట్టడం అని మాత్రం కష్టం. నేనెందుకు తినాలి, నేనెందుకు తొడగాలి అనేక ఈ విషయంలో మనిషి ఇలాంటివి చెబుతాడంటే ఎంత మాత్రం కాదు. మరి ధర్మ విషయంలోని, దైవ ఆదేశాల విషయంలోని ఇలాంటి సాకులు ఎందుకు వస్తాయి అన్న విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా ప్రశాంతంగా మనం గమనించాలి. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్న మాట ఏమిటంటే, వ ఇన్ అసాబక షైఉన్ ఫలా తకుల్ లౌ అన్నీ ఫఅల్తు కాన కదా వ కదా. ఒకవేళ నువ్వు పడాల్సిన శ్రమ పడ్డావు, అవిరళంగా పరిశ్రమించావు, అహోరాత్రులు కష్టపడ్డావు, అల్లాహ్ను నమ్ముకున్నావు, అల్లాహ్తో సహాయం కూడా కొరవు, అయినప్పటికీ నీ మేలు జరగడానికి బదులు ఒకవేళ నీకు ఏదైనా కీడు గనక జరిగినట్లయితే, అయ్యో నేను అలా చేసి ఉంటే ఇలా అయ్యేది కాదే, అలా జరిగేది కాదే అని మాత్రం అనకు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వలాకిన్ కుల్ ఖద్దరల్లాహు మా షా ఫఅల్. ఏమనాలి ఆ సందర్భంలో? ఖద్దరల్లాహ్, ఈ అల్లాహ్ సుబ్హానహు తఆలా తక్దీర్, ఆయన నిర్ధారించిన యొక్క విధిరాత ఇది. ఆయన ఇలా అభిలషించాడు గనికే, అభీష్టించాడు గనికే, ఆయన అభీష్టం మేరకే మాషా అల్లాహ్ ఖద్దరల్లాహు మాషా ఫఅల్, ఆయన తలిచిందే ఆయన చేశాడు అని సంపూర్ణంగా మనల్ని మనం బేషరతుగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ముందర మనం అనేది సమర్పించుకోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం కన్నా హెచ్చరించారు. ఫఇన్న లౌ తఫ్తహు అమల షైతాన్, ఒకవేళ అన్న మాట ఏదైతే ఉందో అది శైతాన్ కార్య తలుపుల్ని, అతని ప్రేరణ తలుపుల్ని అది తెరుస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక క్రియా జీవితానికి అంటే ఎందుకు కష్టపడాలి అన్నదాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు మరొక ఉల్లేఖనం ఏంటంటే, లౌ అన్నకుం కుంతుం తవక్కలూన అలల్లాహి హక్క తవక్కులి లరుజిక్తుం కమా యుర్జకు తైరు తగుదు ఖిమాసం వ తరూహు బితనా. మీరు ఎలాగైతే అల్లాహ్ ఎడల ప్రగాఢ నమ్మకం కలిగి ఉండాలి, అలా గనుక ప్రగాఢ నమ్మకం కలిగి ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా పక్షులకు ఎలాగైతే ఆహారాన్ని, జీవనోపాధిని ప్రసాదించేవాడో అలాగే మీకు కూడా జీవనోపాధిని ప్రసాదించేవాడు. తర్వాత ఒక గొప్ప సూత్రాన్ని ఆయన చెబుతున్నారు ఇక్కడ. ఏమిటి? తగుదు ఖిమాసం వ తరూహు బితానా. అవి గూట్లు, వారి యొక్క గూటిలోనే అవి ఆ చెట్టు మీదే కూర్చొని ఉండవు, అవి బయలుదేరుతాయి, కష్టపడతాయి.
ఉదయాన్నే బయలుదేరుతాయి. తగుదు హిమాసం వతరోహు బితానా, శ్రమించి కష్టించి సాయంత్రానికి అవి కడుపు నింపుకొని అవి తిరిగి వస్తాయి. కనుక ఈ శ్రమ అనేది విధిరాతలో అంతర్భాగం, అవిభాజ్యాంశము అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మసీదులో ప్రవేశించబోతున్న సందర్భంలో ఒక వ్యక్తి ఒంటిని తీసుకువచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సలాం కలాం అయిన మీదట, ఉదయ ప్రవక్త, ఇప్పుడు నేను మసీద్కి రావాలనుకుంటాను, మరి ఈ వంటె ఏదైతే నేను తోడుపెట్టి తీసుకొచ్చానో ఈ వంటెను ఇలానే వదిలేసి అనేది నేను మసీదులో ప్రవేశించమంటారా లేదంటే కట్టేసి ప్రవేశించమంటారా అని చెప్పినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇఅకిల్హా వతవక్కల్, ముందు దాన్ని కట్టు, ముందు దాన్ని బంధించు, ఆ తర్వాత నువ్వు అల్లాహ్ మీద భారం ఉంచు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, ఇన్నమల్ ఇల్ము బిత్తఅల్లుమ్, జ్ఞానం అనేది నేర్చుకోవడం ద్వారానే వస్తుంది. వల్ ఫిఖ్హు బిత్తఫక్కుహ్, అవగాహన నైపుణ్యం అనేది కూడా అలాంటి వ్యక్తుల సహచర్యం వల్లనే లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే కారకాల్ని సూచిస్తున్నారు. అంటే నేను నేర్చుకోవాల్సి ఉంటే అది వచ్చేస్తుందిలే, నాకు అర్థమవ్వాల్సి ఉంటుంది అర్థమైపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదు. కనుక ఇక్కడ ఆయన జోడిస్తారు. కనుక సూరతుల్ ఫాతిహాలో దీన్ని ఏ విషయాలు అని జత చేస్తాయి అంటే బాగా గమనించండి. ఇయ్యాక నఅబుదు, మనం పడాల్సిన శ్రమ ఇది. ఇయ్యాక నఅబుదు, నేను కష్టపడాలి. ఇయ్యాక నఅబుదు, ఇబాదత్ అంటే శ్రమ కదా, సమయాన్ని వెచ్చించాలి, శుచి శుభ్రతల్ని పాటించాలి. ఆ తర్వాత మనం రుకు చేయడం కానీ, సజ్దా చేయడం కానీ, ఖురాన్ పారాయణ, ఏదైనా సరే ప్రార్థనకు సంబంధించి దానా ధర్మాలు కావచ్చు, హజ్ కావచ్చు, ఉమ్రా కావచ్చు, తల్లిదండ్రుల సేవ కావచ్చు, ఏదైనా ఆరాధన సంబంధించిన ఏవైనా సరే ప్రతి దాంట్లోనూ మన శ్రమ అనేది, సమయం అనేది, సంపద అనేది మమేకమై ఉంటాయి. కనుక ఇక్కడ ఇయ్యాక నఅబుదు ఏమంటుంది? కష్టపడమంటోంది, ఆరాధన చెయ్యాలి. ఓ అల్లాహ్, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము. ఆరాధన అంటే కర్మకు సంబంధించి, అంటే కర్మ అనేది చెయ్యాలి, కష్టపడాలి. తర్వాత వ ఇయ్యాక నస్తഈన్, నా అభీష్టం నీకు నేను అంకితం చేశాను, అంటే నిన్ను ఆరాధించడంలో నా అభీష్టాన్ని నేను త్యాగం చేశాను. ఇక నన్ను ఆదుకోవడం అనేది అది నీ మీద ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం ఏం చేస్తున్నా అంటే సవినయంగా వేడుకుంటున్నాము. కనుక వ ఇయ్యాక నస్తഈన్, మా యొక్క పాటు మేము పడ్డాము, మా ప్రార్థన మేము చేసాం, మా దువా మేము చేసాం, దాన ధర్మాలు మేము చేసాం, మా యొక్క సామాజిక సేవ మేము చేశాము. ఇవన్నీ మేము చేసినతో అల్లాహ్ సహాయం మాత్రం దీన్ని స్వీకరించే యొక్క ఆ భాగ్యం ఏదైతే ఉందో ఆ భాగ్యాన్ని ప్రసాదించడం కానీ, తర్వాత మా సమస్యల్ని తీర్చడం కానీ అది నీ మీదనే ఉందనే పూర్తిగా భారం అనేది మనం మోపాలి అనేక ఈ రెండు విషయాలు సూరతుల్ ఫాతిహాలో మనకు ఉన్నాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటతోటి మన మాటను పూర్తి చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఫఅబుద్హు వ తవక్కల్ అలైహి, ఫఅబుద్హు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, అలాగే ఆ తర్వాత ఆయన మీద సంపూర్ణంగా భారం ఉంచు. ఈ రెండు మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అల్హమ్దులిల్లాహ్ మనం కష్టపడిన తర్వాత అల్లాహ్ మీద భారం వెయ్యాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పబడిన విషయాల్ని ఆకలింపు చేసుకొని ఆచరించి సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.